గురుగారు, ప్రతి అంశానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉందని అంటారు. మరి మానవ జీవితానికి ఉండే పరమార్థం ఏంటి? అర్థం లేనటువంటిది ఏదీ ఉండదు లోకంలో. చాలామంది అర్థం లేకుండా మాట్లాడుతున్నారు, మీరు అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు, ఇట్లా అంటూ ఉంటారు. అర్థం లేని పని ఉండదు, అర్థం లేని మాట ఉండదు. వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాసు. అర్థము, ఆ మాట ఉన్నది అంటే దాని వెనుక అర్థం ఎట్లా అంటిపెట్టుకుని ఉంటుందో పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అలా అంటిపెట్టుకుని ఉంటుంది అని భావాన్ని ఆ శ్లోకంలో చూపించాడు. అలా ఉండేటువంటి ఆది దంపతులకు నమస్కారం చేస్తున్నాను అని. కనుక ప్రతి పదానికి అర్థం ఉండి తీరుతుంది. కాకపోతే ఆ అర్థం సద్భావనతో ఉన్నదా దుష్భావనతో ఉన్నదా అనేటువంటిది మాత్రమే మనకు కావలసింది. కనుక అర్థము లేనటువంటి కార్యక్రమం ఏది ఉండదు. ఓ కర్మ వల్ల జరిగితే మంచిది జరగవచ్చు లేదా చెడు జరగవచ్చు, ఏదో ఒక అర్థం మాత్రం దానివల్ల ఉన్నది. కనుక ప్రతి కర్మ పరమార్థాన్ని మాత్రం పొంది ఉండదు. కొన్ని కర్మలు మాత్రమే పరమమైనటువంటి అర్థాన్ని పొందుతాయి. పరమమైన అర్థము అంటే తురీయమైనటువంటి ఫలితము అని అర్థం. పరమార్థము అంటే తురీయమైన ఫలితం. తురీయమైన ఫలితం అంటే అంతకన్నా పైన అనుభవించవలసింది ఏది ఇంకా లేదు. అంత గొప్ప ఫలితాన్ని కనుక మనం పొందితే దాన్ని పరమార్థము అని అంటాం. కనుక ప్రతి కర్మకు ఓ పరమార్థం ఉంటుంది అనేది లేదు, అర్థం ఉంటుంది. కానీ పరమార్థాన్ని మనం పొందుతామా పొందలేమా అనేటువంటి విషయం మాత్రం మనకు అవగాహనకు రాదు. మానవ జీవితం అనబడేటువంటి దానికి పరమార్థం ఏమిటయ్యా అంటే మనకు వేదాలు కానీ పురాణములు కానీ ఒక్కటే చెప్పినాయి. ఏమిటయ్యా మానవ జీవితానికి పరమార్థము అంటే మోక్షమును పొందుట అంతే. ఆ మానవ అనేక రకాలైనటువంటి జన్మలను పొంది 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 మానవుడిగా అవతరిస్తాడమ్మా. అతడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనే దాంతో సంబంధం లేనే లేదు. మోక్షానికి కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదు. మనం చేసేటువంటి కర్మ, మన మానసిక స్థితి, మన యొక్క స్థితి, ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది మోక్షం. కనుక ఎవరికి మోక్షం వస్తుంది అంటే కేవలం బ్రాహ్మణులు అయితే మోక్షం వస్తుంది, లేకపోతే లేదనేదేం లేదు. కనుక ఎవరికైనా మోక్షం వస్తుంది. ఆ మోక్షం రావటమే పరమావధి. ఎందుకయ్యా అంటే ఎన్నో జన్మలు ఎత్తి 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 అతడు మానవుడిగా పుట్టాడు. ఇప్పుడు కేవలం మోక్షాన్ని పొందే అవకాశం ఏ జీవికి ఉన్నది అంటే మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మిగిలిన జన్మలకేవీ లేవు, అవి పొందలేవు. కానీ కారణం ఏమంటే వాటికి ఆలోచన లేదు, క్రియ మాత్రం ఉన్నది. ఆకలి వేసింది, బిగ్గరగా అరుస్తాయి, ఆ యజమాని తీసుకొచ్చి ఆహారం పెడతాడు, తింటాయి, పడుకుంటాయి, లేదా ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఆ తిరగడం కూడా ఎలా తిరగాలో కూడా వాటికి విచక్షణ అనేది లేదు. జంతువులకు, పక్షులకు, వేటికి లేదు. కానీ మనిషికి మాత్రం ఒక విచక్షణ ఉన్నది. ప్రత్యేకంగా భగవంతుడు ఇచ్చినటువంటి దివ్యమైన వరం ఆ విచక్షణ. కనుక ఎలా ప్రవర్తించాలి, ఏం చెయ్యాలి, పైగా ఆ మానవుడికి ఇంకో కొత్త అవకాశం ఏమయ్యా అంటే వేదములు. ఆ వేదముల ద్వారా శాస్త్రములు, శాస్త్రముల ద్వారా ధర్మములు, ఇవన్నీ కూడా చెప్పబడినాయి. వాడికి ఏమీ తెలియకపోతే ఏం చేస్తాడు అనుకునే అవకాశం లేదు. అన్నీ తెలుసుకోగలిగిన మేధస్సు ఇచ్చాడు. ఆ తెలుసుకోవటానికి కావలసిన ఉపాయనములను ఇచ్చాడు. వాళ్ళంతట వాళ్ళుగా చదువుకుని అర్థం చేసుకోలేకపోతే చెప్పగలిగిన పండితులను ఇచ్చాడు. అనేక మందిని ఇచ్చిన తర్వాత వీటినన్నిటినీ పొంది ఏం సాధించాలి అంటే మోక్షమును సాధించాలి. ఆ సాధించవలసినది ఏదైతే ఉన్నదో అదే పరమార్థము. కనుక మానవ జీవిత పరమార్థము భక్తిని పొందాలి, భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానము ద్వారా వైరాగ్యాన్ని పొందాలి. ఈ మూడింటిని పొందిన తరువాత మోక్షమును పొందవలే. ఇది మానవ జీవిత పరమార్థం.